సిట్ విచారణలో సిఐ నాగరాజు ఫ్రెండ్ సురేష్ వివరాలకు వెళ్ళినట్లయితే కృష్ణలంక సాయికృష్ణకు సంబంధించిన ఈ లాకప్ డెత్ కేసు రోజు రోజుకి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే నిన్నొచ్చిన సమాచారం, ఇందులో సిఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఎవరంటే ఒక ప్రైవేట్ వ్యక్తి, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, అశోక్ ఒక హెడ్ కానిస్టేబుల్, అలాగే నాని అనే మరొక కానిస్టేబుల్. సో ఈ ఇద్దరు కూడా, వీరిద్దరితో పాటు ప్రైవేట్ వ్యక్తి ఎవరు అంటే సిఐ నాగరాజు ఫ్రెండ్ సురేష్ అట. సో ఈ ముగ్గురు ప్రమేయం ఆ యొక్క బాడీ మాయం చేసిన దాంట్లో ఉంది అని చెప్పేసి నిన్న కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అప్స్కాండ్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇది నిన్నటి వరకు ఉన్న అప్డేట్ న్యూస్. ఇది ఎలా ఉంటే ఇవాళ ఉదయం వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ ముగ్గురు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం, డీల్ సెట్ చేసుకోవడం కోసం మే 29వ తేదీన వడ్డేశ్వరంలోని తన మేనమామ అయిన నవరంగ అతన్ని కలిసి దీనికి సంబంధించిన సెటిల్మెంట్ గురించి డిస్కషన్స్ జరిగినాయి అని చెప్పేసి ఆ సీసీ ఫుటేజ్ను కూడా ఆయన సిట్ అధికారులకు అందజేశారట. ఎవరు? నవరంగ, సాయికృష్ణ మేనమావ. ఇది అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈరోజు తెల్లవారుజామున తన ఫ్రెండ్ ఎవరైతే సురేష్ అని ఉన్నారో ఆ సురేష్ని అదుపులోకి తీసుకుంది సిట్. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇది చాలా కీలకంగా మారబోతూ ఉంది. ఎందుకు? ఇప్పుడు ఆ ముగ్గురులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. బాడీని ఏం చేశారు అని చెప్పి సిఐ నాగరాజు మొన్న ఎన్ని గంటల విచారణలో చేసినా కానీ నోరు తెరవల. సో ఒక పోలీస్ అధికారి కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్, హౌ ఇట్ ఫంక్షన్స్, ఏది చెప్పాలి, ఎట్లా చెప్పాలి, చెప్పకపోతే ఏమైంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఆయనకి బాగా తెలుసు. ఆయనకి తెలిసినంత ఇదిగా సురేష్కి తెలియకపోవచ్చు, కొంతవరకు తెలిసి ఉండొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు సురేష్ను విచారణలో తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పవలసిందే. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు కాకుండా ఈ నలుగురిలో ఉన్న ప్రైవేట్ వ్యక్తి ఎవరు అంటే సురేష్. సో పోలీసులు కాకుండా భిన్నంగా ఉన్న వ్యక్తి. అటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏం చేశారు అనే చెప్పే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో ఈ నలుగురిలో ఒక్కరు నోరు తెరిస్తే చాలుగా అసలు ఏం జరిగిందని తెలియడానికి. అంటే ఈ బాడీని ఏం చేశారు ప్రధానంగా, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుగురించే ఇప్పుడు ఈ సురేష్ అనే వ్యక్తి, ఇక సురేష్ ఒకవేళ మ్యాటర్ కనుక రివీల్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ హెడ్ కానిస్టేబుల్ ఎక్కడున్నా, పైగా వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అండి, ఏదో ఆషామాషిగా చిల్లర కొట్టే వ్యాపారం కాదు, ఇక్కడ తీసేసి ఇంకోసారి పెట్టుకుందాం అనుకోవడానికి, లేకపోతే వేరేది కాదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ రిలేషను అందరూ ఉంటారు. కాకపోతే ఏదో తాత్కాలికంగా తప్పించుకున్నాం అనే ఇది తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు. ఇక ఇవాళ కాదు రేపుగా తెలియండి. ఇప్పుడు సురేష్ ఎన్ని రోజులు తప్పించుకున్నారండి? 3 రోజులు 4 రోజులు. ఈ రోజు తెల్లవారుజాము దొరకట, అట్లాగే వారిద్దరు కూడా దొరుకుతారు. పైగా ఇందులో ఈ నాని అనబడే కానిస్టేబుల్ అయితే కొంచెం హిస్టరీ బాగానే ఉంది. గన్నవరంలో ఆయన సస్పెండ్ కాబట్టం, ఆ తర్వాత మరలా గన్నవరంలో వీఆర్కి వెళ్ళారు అనుకుంటా, ఏదో మొత్తానికి గన్నవరంలో ఒకటి, ఆ తర్వాత పటమట పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వీఆర్ పంపించారు, ఏదో అక్రమాలు చేశారని. ఆ తర్వాత మరలా మొన్న తీసుకున్నారు ఆయన్ని, ఏది కృష్ణలంకకి తీసుకున్న తర్వాత ఇదిగో అన్ని దందాలు, అక్రమాలు, అవి ఇవి అన్నీ కూడా ఆయన రైట్ హ్యాండ్ లాగా, అంటే సిఐ నాగరాజు రైట్ హ్యాండ్ లాగా వ్యవహరించడం, ఇవన్నీ చేశారని ఆ విషయాలు బయటకు వచ్చినాయి. మరి ఇప్పుడు తప్పించుకున్నా ఎక్కడికి పోతారు? ఆటోమేటిక్గా బయటకు దొరుకుతారు. ఇప్పుడు అసలు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు ఇప్పుడు ఫ్రెండ్ సురేష్ ఉన్నారు కదా, సో ఆయన ఖచ్చితంగా విషయం బయట పెట్టాల్సిందే. లేకపోతే ఇక మొత్తం బయట పెట్టిన తర్వాత మళ్ళీ రిమైండర్ తరలిస్తారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా పోలీస్ కస్టడీకి సిఐ నాగరాజుని తీసుకోవాలని చెప్పేసి మాకు అవసరం అని చెప్పి సిట్ అధికారులు పిటిషన్ వేశారు 12 రోజుల పాటు కావాలని. అది రేపు 29వ తారీఖున ఉంది విచారణ. సో 29వ తేదీన తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈలోపు 29వ తేదీన ఇంకొక కేసు కూడా ఉంది కదా. ఎట్లాగూ ఈ బాడీని మీరు బాడీ ఏదైతే అది సాయికృష్ణ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అప్పుడు ఓకే అని చెప్పేసి తలుపుకుండా వచ్చారు పోలీసులు. మరి ఇదంతా ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి సాయికృష్ణ తల్లేమో సిబిఐ ఎంక్వైరీ కావాలంటుంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే ఇంకా మంచిది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి అపవాదులు లేకుండా సరిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళే కావాలని తప్పించే ప్రయత్నం చేస్తారనే అవకాశం దొరికినప్పుడు అలా కాదు, రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అందుకని మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఏంటది, బాబాయ్ హత్య మీద ఉన్నటువంటి సాయికృష్ణ హత్య మీద ఉన్నటువంటి, లేదా సాయికృష్ణ మిస్సింగ్ పైన ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ బాబాయ్ హత్య మీద ఎందుకు లేదు? బాబాయ్ దాని గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అంబటి రాంబాబు. కానీ ఎంత కపటి ప్రేమ, ఎంత కాపు ప్రేమ అని చెప్పేసి అని కూడా అభిప్రాయపడుతున్నారు.
ఎందుకు? సాయికృష్ణ కాపని. అట్లా పోనీ అలాగంటే సొంత చిన్నాని మీద మరి జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కదా, పేదలకు మేనమావని అని చెప్పేసి అన్నప్పుడు సొంత వాళ్ళేమో దూరంగా పెట్టుకోవడం, నాకు అక్క చెల్లెళ్ళు అందరికి అన్నగా ఉంటానన్నేమో సొంత చెల్లికేమో అన్నగా ఉండడు. ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ ప్రశ్నలు వస్తున్న క్రమంలో మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మరి ఇప్పుడు వీళ్ళు తప్పించుకోకపోయినా సురేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటపెట్టిన తర్వాత ఏం జరగబోతుంది ఏంటి, పైగా ఈ డీల్కి సంబంధించిన వ్యవహారం ఏంటి అని కూడా దీనికి ముందు వీడియోలో మీకు చెప్పాను నేను. సో ఎందుకంటే మేనమామ మరి తర్వాత ప్రెస్ మీట్లకు వచ్చి ఎందుకు మాట్లాడి డీల్ కుదరలేదనా, లేకపోతే వాళ్ళు ఇంటి దాకా ఎందుకు వెళ్ళారు, వాళ్ళ ఇల్లు వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదా గూగుల్ మ్యాప్ షేర్ చేస్తేనే కదా వాళ్ళు వెళ్ళేది. అక్కడ సఫలీకృతం కాలేదా, వాళ్ళు చెప్పిన నెంబర్ నచ్చలేదా, లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందా, లేకపోతే అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదు? అంతే కదా. మే 29 జరిగింది, మరి మొన్న ఈ అల్లరి అయినప్పుడు దాకా ఇచ్చేయలేదు జూన్లో, మరి ఎందుకు దాచిపెట్టారు అనేది కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇలా ఒకరి మీద కాదు అనేక రకాలుగా అనేక మంది పైన అనుమానాలకైతే అవకాశం ఇచ్చిన ఘటనలాగా కనపడతా ఉంది. పైగా ఈ క్రిమేషన్కి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు ఈ కాటకాపర్లు ఎవరు, మరి అక్కడ రిజిస్టర్లో ఏం జరిగింది, సాయంత్రం 6 తర్వాత అనాథ సేవలు ఎన్ని వచ్చినాయి, వాటిని ఎలా తగలబెట్టారు, మరి దాన్ని ఎలా ఆహ్వానించారు, అందులో జీవీఎంసీ అధికారులది ఏమైనా ఉందా ప్రమేయం? మరి ఏం జరిగింది? మళ్ళీ ఎవరో ఫోన్ కాల్ చేసి రికమెండ్ చేశారట, ఈవినింగ్ 6 తర్వాత బాడీ వచ్చింది అనాథ సేవ అంటే పర్లేదు క్రిమేషన్ చెయ్యి అని చెప్పేసి అన్నారని కూడా అంటుంది అని వచ్చింది. మరి వీటన్నింటిపైన కూడా ఇది సిట్టి చెబుతున్న సమాచారం ఇదంతా, మరి అది ఎంత దూరం వెళుతుంది, ఏం బయట పెట్టబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఏ రకంగా చూసినా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇక సిఐ నాగరాజు ఇక దాదాపుగా ఆయన గట్టిగా బిగుసుకుపోయినట్టు ఆయనకి ఈ కేసు. ఆయనతో పాటు ఇంక ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. సో సాయికృష్ణ ఎటువంటి వాడు ఏంటి ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే అసలు యాజ్ పర్ రూల్ ఎంతవరకు చేశారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక కేస్ స్టడీ అవుతుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు ఒక బాడీని మిస్ చేసిన ఘనత అయితే ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఎవరి హయాంలోనూ ఏ రాష్ట్రంలోనూ జరగల. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కన్ అంటారు చూసారా, ఆ తరహాలో సిఐ నాగరాజు హ్యాండ్ ఓవర్లో ఈ రకంగా బాడీ మిస్ అయింది. లాకప్ డెత్తులు జరుగుతాయి, ఎన్కౌంటర్లు చేస్తారు, ఇవన్నీ సర్వసహజమే. కానీ ఇట్లా ఈ రకంగా ఇలా రావడం అనేది మాత్రం ఇప్పుడే జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది ఏంటో చూడాలి అంటే మరికొంత సమయం వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సురేష్ ఏమైనా సరే విషయం చెప్పగలరా లేదా అని అభిప్రాయపడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటిది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.